హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెస్ట్ ఆఫ్ గుడ్ వైబ్స్. నా పేరు ప్రవళిక. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. సో మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మై ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అనమాట. ఎంగేజ్మెంట్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. సో ఎలాగో రెడీ అవుతున్నాను కదా, గెట్ రెడీ విత్ మీ చేద్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ టైం గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను. నేను ఈ బెనారస్ శారీ అయితే వేసుకోవాలనుకున్నాను. సాఫ్ట్ బెనారస్ అనమాట. ఇది యాక్చువల్గా నా మ్యారేజ్ షాపింగ్కి కంచికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్న శారీ. సో దాంట్లోకి ఈ రెడ్ బ్లౌజ్ వచ్చింది. నేను నార్మల్గా స్టిచ్ చేయించాను. ఇది నార్మల్గా వేసుకోవడానికి కూడా సెట్ అవుతుందని చెప్పి ఆల్రెడీ నా దగ్గర వర్క్ బ్లౌజ్ ఉందనమాట. అందుకని చెప్పి నార్మల్గా స్టిచ్ చేయించాను. కావాలంటే ఈ బ్లౌజ్ ఫేడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కదా, కొంచెం మంచి ఈవెంట్ కాబట్టి నేను వర్క్ బ్లౌజ్ ఫేడ్ చేయాలనుకున్నాను. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సాఫ్ట్ బెనారస్ ఇది. సో అందులోకి నేను ఈ చిన్న గోల్డ్ గుండ్లమాల పే చేయాలనుకుంటున్నాను. సింపుల్గా ఉంటుందని చెప్పి నాకు ఈ బుట్టాలు ఫేస్కి బాగా సెట్ అవుతాయన్నమాట. అందుకే ఇది పే చేయాలనుకున్నాను. లేకపోతే ఈ చిన్న ఇయర్ రింగ్స్ ఏది సెట్ అయితే అది పెట్టుకుందామని చెప్పి రెండు తీసి పెట్టుకున్నాను. సో అండ్ దెన్ ఈ స్మాల్ సింపుల్ బ్యాంగిల్స్, స్టోన్ బ్యాంగిల్స్. తర్వాత నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఇవన్నమాట. నేను ఎక్కువ ఏం యూజ్ చేయను. లైట్గా డార్క్ స్పాట్స్ ఉన్న చోట పింపుల్ మార్క్స్ ఉంటాయి కదా, అక్కడ జస్ట్ కన్సిలర్ అప్లై చేసి ఫిల్ చేస్తాను. అండ్ దెన్ సన్ స్క్రీన్ వాడతాను అనమాట. సన్ స్క్రీన్ యూజువల్లీ డైలీ అప్లై చేసుకుంటాను. ఇవాళ లైట్గా కన్సిలర్ వేద్దాం అనుకున్నాను కాబట్టి ప్రైమర్ కూడా యూజ్ చేస్తాను. సో నేను యూజ్ చేసే కన్సిలర్ ఇదనమాట, ప్రో కన్సిలర్ అని చెప్పి. చాలా బాగుంటుంది. నా స్కిన్ టోన్కి బాగా సెట్ అయింది. మ్యాక్సిమం ఇండియన్ స్కిన్ టోన్స్కి అందరికీ సెట్ అవుతుంది. సో అండ్ దెన్ జస్ట్ లిప్ బామ్ అప్లై చేసుకుంటాను. జస్ట్ నార్మల్ హైపోనీ వేసుకొని సింపుల్ లుక్ అయితే క్రియేట్ చేయాలనుకున్నాను అనమాట. అంతలోపు మా మమ్మీ బ్రేక్ఫాస్ట్కి రమ్మని పిలుస్తుంటే క్లిప్ పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్ళాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ పొంగనాలు అనమాట. మీ అందరికి ఎంతమందికి తెలుసో తెలియదు మరి. సో ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం అందరికీ తెలుసుంటుంది పొంగనాలు. సో దోశ ఒకరోజు వేస్తే పొంగనాలు వేసుకుంటాం అనమాట. నెక్స్ట్ డే మా డాడీ ఆల్రెడీ ఇక్కడ తింటున్నాడు. నేను కూడా తెచ్చుకొని స్టార్ట్ చేశాను. పొంగనాల్లోకి యూజువల్లీ పప్పుల పొడితో పేడ్ చేసుకుంటారు, లేకపోతే పెరుగు చట్నీ అనమాట. ఇది పప్పుల చట్నీ, పప్పులు, పచ్చిమిరపకాయలు అండ్ దెన్ పెరుగు వేసి చేస్తారనమాట. టేస్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీకు ఎవరికైనా తెలియకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి, రెసిపీ పోస్ట్ చేస్తాను. సో ఇది నా గో టు హెయిర్ స్టైల్ అనమాట. యూజువల్లీ మ్యాక్సిమం నేను ఫ్రెంచ్ బ్రైడ్ కానీ లేకపోతే ఈ హై పోనీ కానీ వేసుకుంటాను, నార్మల్ పోనీ. నాకు పెళ్ళి కాకముందు లాంగ్ హెయిర్ ఉండేది అనమాట. అప్పుడు పోనీ వేసుకోవడానికి అయ్యేది కాదు. ఇప్పుడు నేను హెయిర్ కట్ చేసుకున్న తర్వాత కొంచెం పోనీ వేసుకోవడానికి వీలవుతుంది. అన్ని డ్రెస్లోకి సెట్ అవ్వాలంటే అవ్వదు కదా లాంగ్ హెయిర్ ఉంటే. సో ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట. కొంచెం షార్ట్ చేసుకున్న తర్వాత నా హెయిర్ పోనీ వేసుకోవడానికి సెట్ అవుతుంది. నార్మల్ హెయిర్ కూడా ఏ ట్రెడిషనల్ హెయిర్కి అయినా సెట్ అవుతుంది. హెయిర్ స్టైల్ అంతా వేసుకున్న తర్వాత శారీ అయితే డ్రైప్ చేసుకున్నాను. ఆ తర్వాత నార్మల్గా చైన్ తీసి పెట్టుకున్నాను కదా, అది వేసుకొని చూస్తున్నాను. నాకు ఇందులోకి లావుగా ఉన్న బుట్టలే సెట్ అయ్యాయి అనమాట. కొంచెం పెద్దగా ఉన్నవి. ఆల్రెడీ నెక్ పీస్ చాలా చిన్నగా ఉంది కాబట్టి కొంచెం బుట్టలు పెడితే బాగా కనిపిస్తాయని చెప్పి కొంచెం లావుగా ఉంటే బుట్టలే పెట్టుకున్నాను. I know you heard from everyone telling you lies. So just lay down beside me. Give me all your issues. I'll take them and I'll make them mine. Don't get caught up in your feelings. Just feel them. It's okay if you wanna cry. Oh, oh, oh.
సో ఫైనల్లీ రోషిని ఎంగేజ్మెంట్కి అయితే వచ్చేసనమాట. నేను వచ్చేలోపు ఎంట్రీ అయిపోయింది. కొద్దిగా ఒక 5 మినిట్స్ ముందు వచ్చింటే సరిపోయేదనమాట. సో నన్ను మా డాడీ డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. ఇంటికి దగ్గరలోనే ఉంటుంది, ఒక 2-3 కిలోమీటర్స్. మా ఫ్రెండ్స్ అనమాట, వీళ్ళు ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు. వీళ్ళు నవ్య, అశ్విని, సమ్మి అండ్ నా పేరు ప్రవళిక. సో కొత్త పెళ్లి కూతురు అనమాట. శ్వేత పెళ్ళి అయిన ఒక 10-15 డేస్కి రోషిని ఎంగేజ్మెంట్. రోషిని వాళ్ళు వైశాస్ అనమాట. సో వీళ్ళ ట్రెడిషన్స్ వేరే ఉంటాయి కదా. నేనైతే ఫస్ట్ టైం వైశాస్ వాళ్ళ వెడ్డింగ్ చూడడం. వీళ్ళు ఇవన్నీ తెచ్చి ఇక్కడ అరేంజ్ చేశారు, చాలా బాగా అరేంజ్ చేశారనమాట. హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ, అంటే అమ్మాయిలకి అవసరమైన ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ పెట్టారు, అలాంగ్ విత్ స్వీట్స్ అండ్ ఫ్రూట్స్. ఇవైతే చాలా వెరైటీగా అనిపించింది పెట్టడం మాత్రం. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇన్ని అరేంజ్ చేయడం. యూజువల్లీ శ్రీమంతం ఫంక్షన్కి అట్లా పెడతారు కదా. సో ఎంగేజ్మెంట్కి కూడా ఇవన్నీ తెచ్చి పెడతారంట. ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు. సో మేము వెళ్ళేసరికి ఎంట్రీ అయిపోయిందని చెప్పాను కదా. ఎంట్రీ అయిపోయిన తర్వాత అందరు డ్రెస్ చేంజ్కి వెళ్ళారనమాట. వాళ్ళందరూ డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయ్యేలోపు మేము అక్కడ కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాం. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు తాంబూలం మార్చుకున్నారు ఫస్ట్, అండ్ దెన్ ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఇక్కడ రింగ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఫైనల్లీ రోషిని ఎంగేజ్మెంట్ అంతా అయిపోయిన తర్వాత లంచ్ చేసేసి గ్రూప్ పిక్ తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయామన్నమాట. ఇక్కడ కిషోర్ అయితే లేడు, ఆల్రెడీ బెంగళూరుకి వచ్చేస్తున్నాడు. నేను రోషిని ఎంగేజ్మెంట్ కోసమనే ఆగిపోయాను. ఇన్ కేస్ మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.